హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు సండే స్పెషల్ చికెన్ గ్రేవీ అండి. ఇది సింపుల్ రెసిపీ అనమాట. ఇది వేరే స్టైల్. ఇప్పుడు దాకా నా రెసిపీస్ ఫాలో అవుతూ ఉంటారు కదా, ఇది ఇంకో డిఫరెంట్ స్టైల్లో చూపిస్తున్నాను చికెన్ గ్రేవీ. ఇది ముందుగా చికెన్ కడుక్కొని పక్కన పెట్టుకోవాలండి. దీన్ని 1 అవర్ నానపెట్టుకోవాలండి మ్యాగ్నేట్ చేశాక. ఇంకా మ్యాగ్నేట్కి కావాల్సింది ఏమిటంటే 3 స్పూన్ల కారం, 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్నర గరం మసాలా కాదు, అల్లం వెల్లుల్లి పేస్ట్, తర్వాత చిటికెడు పసుపు, అంటే కొంచెం ఎక్కువ వేసుకున్న పర్లేదు పసుపు, 1 గరిటె ఆయిల్, అంతేనండి. కొంచెం పెరుగు, 1 కప్పు పెరుగు తీసుకోండి, అంతే. ఇవన్నీ మ్యాగ్నేట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఒక 1 అవర్ కంపల్సరీగా నానబెట్టాలండి. అప్పుడే చికెన్ బాగా గ్రేవీ వస్తుంది, మంచి టేస్టీగా ఉంటుంది. మీకు చూపించిన విధంగా ఓకేనండి. ఇది స్లో మోషన్లో పెట్టాను, ఓకేనా. ఏంటంటే నాకు వీడియో కొంచెం కవర్ అవ్వాలని చెప్పి, ఏమనుకోవద్దు కొంచెం లెంతీగా అనిపిస్తే. ఇంకా తర్వాత ముందు ఫాస్ట్ పెట్టేసాలండి. మ్యాగ్నేట్ చేసేది వరకు మాత్రం స్లోగా పెట్టుకున్నాను. ఇంకా నాన్ వెజ్ రెసిపీలు చాలా ఉన్నాయి కదా నా దానిలో. కొంచెం ఈరోజు సండే స్పెషల్స్ కదా, కొంచెం ఈసారి నా రెసిపీ ట్రై చేయండి ఎవరైనా. ఒకవేళ నా రెసిపీ కనుక ట్రై చేస్తే కొంచెం కామెంట్ బాక్స్లో మంచిగా పెట్టండి. నేను మంచిగా ఉన్నవే నా రెసిపీస్ నేను పోస్ట్ చేస్తాను అనమాట. నా ఏమైనా ఫ్లాప్, నాన్ వెజ్ అయితే ఎప్పుడు ఫ్లాప్ అవ్వలేదండి, వెజ్ అయితే ఫ్లాప్ అవుతాయి అప్పుడప్పుడు. ఇంక ఇది మా తమ్ముడు స్టైల్ అనమాట. ఇది మా తమ్ముడు చెప్పింది రెసిపీ. ఇంకా వాడు చెప్తే ఇంకా నేను చేస్తూ ఉన్నాను అనమాట. బ్యాచిలర్స్ తమ్ముళ్ళు, ఇది మీకోసమే. ఎందుకంటే ఇది చాలా మంచిగా వచ్చిందనమాట. ఇది సింపుల్గా అయిపోతుంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చెయ్యండి, ఓకేనా. ఎందుకంటే ఇది మా తమ్ముడు చెప్పాడు కదా, అంటే చాలామందికి యూజ్ అవుతుంది అబ్బాయిలకి అని చెప్పి నేను అలాగా, ఎందుకంటే తను చేసిందనమాట, మంచిగా వచ్చింది. ఇంకా అలాగా ఏం తప్పుగా అంటే ఏమనుకోవద్దు, ఓకేనా. ఇంకోండి ఇంకా నేను కంటిన్యూ చేస్తున్నాను వీడియోలోకి. ఇంకా మ్యాగ్నేట్ చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత 2 ఆనియన్స్ కట్ చేసుకోండి. పెద్ద ఆనియన్స్ అయితే ఒక 2 ఆనియన్స్, చిన్న ఆనియన్స్ అయితే ఒక 5 ఆనియన్స్ కట్ చేసుకోండి సన్నగా. హాఫ్ ముక్కలు, చిన్న ముక్కలు అనమాట కట్ చేసుకోండి. ఒక 3-4 పచ్చిమిర్చి కావాలండి. నేనైతే ఒక 2 పచ్చిమిర్చి వేసాను, ఎందుకంటే ఆల్రెడీ నేను దీనిలో ఎక్కువే కారం వేసుకున్నాను కాబట్టి. ముందుగా ఇంకొకటి చెప్పడం మర్చిపోయానండి, మ్యాగ్నేట్ చేసేటప్పుడు ధనియాల పౌడర్ కూడా వేయాలి, 1 టేబుల్ స్పూను. నేను ఆచి వాళ్ళది వాడానమాట ధనియాల పౌడర్. అది చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. ఇన్కేస్ మనకి ఫ్రిడ్జ్లో చక్కగా స్టోర్ చేసుకొని ఉంచుకోవచ్చండి. బయట అయితే పురుగు పట్టేస్తుంది, కానీ అప్పుడు ఫ్రిడ్జ్లో అయితే మంచిగా ఉంటుంది ఆచి వాళ్ళది. నేను ఏదైనా ఆచి ప్రోడక్ట్సే వాడతానండి, మంచిగా అనిపిస్తుంది న్యాచురల్గా. ఇదిగోండి దాని స్మెల్, ఓకేనా. ఇంకా మ్యాగ్నేట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత ఒక 4 ఆనియన్స్ కట్ చేసుకున్న తర్వాత ఒక 4 పచ్చిమిర్చి కూడా కట్ చేసుకోవాలండి. ఒక 2 టమాటా సరిపోతుంది గ్రేవీ కోసం, ఎందుకంటే మనకి బిర్యానీలో గ్రేవీ ఉంటే బాగుంటుందని. నేను నిన్న వెజ్ బిర్యానీ చేశాను, దాని కాంబినేషన్ వచ్చి చికెన్ గ్రేవీ తీసుకున్నాను. ఎందుకంటే నేను సాటర్డే, యాక్చువల్లీ ఈరోజు సండే చేయలేదండి నేను, ఈరోజు సండే మేము బయటకు వెళ్తున్నాం. సో సండే స్పెషల్ కదా అన్నట్టు నేను పోస్ట్ చేశాను చికెన్ గ్రేవీ. ఇది మాత్రం ఇంకా ఇంట్లో అయితే వర్క్ జరుగుతుందనమాట, ఇంకా వర్కర్స్ అందరూ వచ్చారు. సో ఈరోజు అయితే వంట చేయలేదు, ఇంకా చక్కగా బయటకు వెళ్ళిపోయాము. బయటకు వెళ్ళిన వీడియో కూడా నేను రివీల్ చేస్తాను. అసలు చాలా ఫన్గా ఉంటుంది, మా స్వీట్ మెమరీస్ అన్నీ దానిలో ఉన్నాయి, ఓకేనండి. అది మంచిగా అనిపిస్తుంది, అంటే పిల్లలతో క్వాలిటీ టైం అనమాట అది. ఇంకా ఎలా స్పెండ్ చేస్తామో ఆ వీడియోలో నేను టుమారో డే ఆఫ్టర్ టుమారో రిలీజ్ చేస్తాను ఆ వీడియో నేను, నాకు కంపల్సరీగా, ఎందుకంటే అది చాలా స్పెషల్ అనమాట. ఇంకా తర్వాత వచ్చి ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇదిగోండి మా తమ్ముడు చేస్తున్నాడు మధ్యలో నాకు హెల్ప్ చేస్తున్నాడు అనమాట. అంటే వీడియో ఇద్దరం ఒకేసారి క్యాప్చర్ చేయడానికి అవ్వట్లేదు, తనకి మంచిగా తీయడం రావట్లేదు, లేకపోతే నాకు మంచిగా చూపించడం రావట్లేదు. సో అందుకని ఇద్దరం షేర్ చేసుకొని అలాగా చేస్తున్నాము. ఇదిగోండి ఇంకా ముందుగా కళాయి అంటించుకొని, స్టవ్ అంటించుకొని కళాయి పెట్టుకొని 1 గరిటెన్నర ఆయిల్ వేసుకున్నాను అండి. ఎందుకంటే ఆల్రెడీ ఒక గరిటె ఆయిల్ దానిలో మిక్స్ చేసాం కాబట్టి ఎక్కువ ఆయిల్ పట్టదు. ఇదిగోండి వాడు వేస్తున్నాడు కాబట్టి అలా చేస్తున్నాడు మా తమ్ముడు. ఇంకా తర్వాత ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇంకా ఆనియన్ వేసుకోవడమేనండి. ఆనియన్, పచ్చిమిర్చి అవి కూడా కొంచెం దోరగా మగ్గిన తర్వాత ఇంకా మనకి చికెన్ ఆల్రెడీ 1 అవర్ నానబెట్టుకుంటాం కదండి, అవి కూడా కలిపేసుకోవచ్చు. ఇంకా కావాలంటే మీకు బిర్యానీ స్పైసెస్ ఏమైనా కావాలన్నా యాడ్ చేసుకుంటారు, అంటే బిర్యానీ ఆకు అలాంటివి కూడా వేసుకుంటారు కదా చాలామంది. నేనైతే ఏమి యాడ్ చేయట్లేదండి, నాకైతే ఇలా ఓకే బాగానే అనిపించింది అనమాట. ఎవరికైనా బిర్యానీ ఆకు, పలవ మొగ్గ అలాంటివి కూడా యాడ్ చేసుకుంటూ ఉంటారు, అంటే చెక్క అలాంటివి. సో అలాంటివి కూడా యాడ్ చేసుకుని ఇంకా టేస్టీగా ఉంటుంది. ఇంకా తర్వాత చికెన్ మ్యాగ్నేట్ చేసుకుని దానిలోకి వేసేసుకున్నాను అండి. ఇంకా లిడ్ పెట్టుకోవాలి, లిడ్ పెట్టుకొని ఒక 15 మినిట్స్ అలా ఉంచేసేయాలండి. ఉంచేసిన తర్వాత టమాటా యాడ్ చేసుకోవాలి.
మన దగ్గర కరివేపాకు కానీ కొత్తిమీర అవి ఉన్నాయి, ఇప్పుడు యాడ్ చేసుకున్నా బాగానే ఉంటుంది ఒక 15 మినిట్స్ తర్వాత. ఎందుకంటే ఆ జ్యూస్ అనేది చక్కగా ముక్కలకి పట్టిద్ది అనమాట, కొత్తిమీర జ్యూస్ కరివేపాకుది అంతా ఆ ఫ్లేవరు ఇంకా మంచిగా అనిపిస్తుంది అనమాట. ఇంకా అది కూడా మగ్గిన తర్వాత టమాటా కూడా వేసుకోవాలండి. టమాటా కూడా మగ్గిన తర్వాత ఇంకొంచెంసేపు ఆగి కొంచెం గరం మసాలా, ఒక స్పూన్నర గరం మసాలా వేసుకోవాలండి. అండ్ ఒక టీ గ్లాస్ వాటర్ వేసామా అన్నట్టు నేను చూపిస్తాను చూడండి. ఆల్రెడీ గిన్నెలో కొంచెం మసాలా ఉంటుంది కదా, ఆ మసాలా కొంచెం వాటర్ వేసాను. అసలు గ్రేవీ అయితే చాలా బాగా వచ్చిందండి, పర్ఫెక్ట్గా కుదిరిందనమాట. ముక్క కూడా ఎంత టేస్ట్గా కుదిరిందంటే, ఇది హైలో పెట్టకూడదండి, మీడియంలో పెట్టి చేయండి. అలాంటి సిమ్లో పెట్టినా మళ్ళీ ముక్క ఉడకదు. మధ్య మధ్యలో కొంచెం కొంచెం కలుపుకుంటూ ఉండండి, అడుగు పట్టకుండా. యాక్చువల్ చికెన్కి అడుగు పట్టదు, ఎందుకంటే చికెన్లో ఆల్రెడీ వాటర్ లెవెల్ కొంచెం